హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. ఈరోజు వీడియోలో గులాబ్ జామ్ రెసిపీ చూపించబోతున్నానండి. గులాబ్ జామే కదా, ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? ఇది చిలకడ దుంపతో చేసే గులాబ్ జామ్ అండి. అదేనండి, స్వీట్ పొటాటోతోని ఏ ప్రీమిక్స్ లేకుండా కూడా ఇలా చాలా టేస్టీగా గులాబ్ జామ్ చేసుకోవచ్చు. ఎప్పుడూ ట్రై చేసేలా కాకుండా ఇలా ఒకసారి వెరైటీగా కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మరి ఎలా తయారు చేయాలో చూద్దామండి. దీనికోసం మందంగా ఉండే ప్యాన్ తీసుకొని 1.5 కప్పు వరకు పంచదారను వేసుకోవాలి. అలాగే ఇందులోనే 3 కప్పుల వరకు నీళ్లను వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసి ఇదంతా కూడా బాగా మరిగి ఈ పంచదార అంతా కరగనివ్వాలండి. ఇలా కరిగిన తర్వాత ఇందులోనే కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసుకొని కొంచెం స్టికీ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. అంతేగాని ఈ గులాబ్ జామ్ కోసం పాకం ఏమీ కూడా రావాల్సిన పని లేదండి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారకుండా మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. అలాగే గులాబ్ జామ్ తయారీకి ఇక్కడ నేను ఒక 1/2 kg వరకు చిలకడ దుంపల్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని అటు ఇటు కట్ చేసేసి ఇలాగ స్టీమ్ చేసుకునే ప్లేట్ ఉంటుంది కదా, అందులో కానీ లేదంటే ఇడ్లీ స్టాండ్ ఉంటుంది కదండి, దాంట్లో అయినా కూడా పెట్టేసి ఇలాగ స్టీమ్ చేసుకోవాలి. లేదంటే గనక మీరు వాటర్ వేసి ఉడికించుకోవచ్చు, ఏ ప్రాసెస్ అయినా పర్వాలేదు. ఇలా 10 నిమిషాలు స్టీమ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఒక నైఫ్ కానీ ఫోర్క్ కానీ పెడితే ఇలా సాఫ్ట్గా దిగాలన్నమాట. ఇప్పుడు చక్కగా ఉడికిపోయినట్టు వీటిని చల్లారటానికి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 కప్ వరకు ఓట్స్ని ఇలా గ్రైండ్ చేసి వేసుకోవాలండి. ఈ ఓట్స్ ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు, లేదంటే మిల్క్ పౌడర్ అయినా వేసుకోవచ్చు అండి. నేను ఇక్కడైతే ఓట్స్ ఫ్లోర్నే వేస్తున్నాను. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. జల్లించాల్సిన పని కూడా లేదు. చూసారు కదా ఎంత బాగా గ్రైండ్ అయిపోయిందో. ఇప్పుడు ఈ ఓట్స్ ఫ్లోర్ని పక్కన పెట్టేసుకోండి. ముందుగా ఉడికించుకున్న ఈ చిలకడ దుంపలు కొంచెం చల్లగా అయిపోయినాయి. ఈ పైన ఉన్న తోలంతా కూడా ఇలా పీల్ ఆఫ్ చేసేసుకోవాలండి. అన్నిటినీ ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. వీటిని సాఫ్ట్గా మ్యాష్ చేసుకోవాలి. లేదంటే కనుక ఇలా తురిమేది ఉంటుంది కదా, గ్రేటర్, అదైనా తీసేసుకొని ఇలా తురిమేసుకుంటే ఇలా ఈజీగా కూడా స్మాష్ చేసినట్టు అయిపోతుంది అనమాట. ఇలా రావాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. చిలకడ దుంప అనేది ఇలా స్టీమ్ చేసుకుంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిద్దండి. అలా కాకుండా నీళ్లు పోసి ఉడికించుకుంటే ఎక్కువ ఉడికిపోవటం అలాంటివి జరుగుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోనే ఓట్స్ ఫ్లోర్ను కూడా వేసేసుకొని మనం చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. నీళ్లు ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. చూసారు కదా ఎంత బాగా సాఫ్ట్గా తయారయ్యిందో. ఇలా తయారు చేసుకున్న దాంట్లోంచి గులాబ్ జామ్ బాల్స్ని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఎంత సైజు కావాలో అంత తీసేసుకొని ఇలా రౌండ్గా బాల్స్ని చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుంటూ రౌండ్గా అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలా ఓట్స్ ఫ్లోర్ అనేది వేయటం వల్ల మనకి బైండింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు కూడా పగలకుండా ఉంటుందన్నమాట, క్రాక్స్ రాకుండా. ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి, మరీ టూ మచ్గా హీట్ అవ్వకూడదు. ఇలా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకోండి. మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్నీ వేసుకోండి. ఇవి కొంచెం హీట్ అయిన తర్వాత బాగా ఆయిల్ అనేది అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇలాగే మిగతా అవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి. అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత వేడి వేడిగా ఉండే షుగర్ సిరప్లోనే మనం ఫ్రై చేసుకున్న ఈ గులాబ్ జామ్ బాల్స్ని కూడా వేసేసేయాలన్నమాట. షుగర్ సిరప్ అనేది ఖచ్చితంగా వేడిగా ఉండాలండి. ఇలా వేసేసిన తర్వాత 1 గంట సేపు అలా మూత పెట్టేసి పక్కన పెట్టేశారంటే గులాబ్ జామ్ అనేది చక్కగా సాఫ్ట్గా ఇలా నాని కొంచెం డబుల్ అవుతుంది అనమాట. చూసారు కదా, 1 అవర్ తర్వాత చూపిస్తున్నాను. గులాబ్ జామ్ అనేది చక్కగా తయారైపోయింది. మరి ఈ టేస్టీ గులాబ్ జామ్ని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోవద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.